చిన్న మొక్క కూడా లేకుండా తోట మొత్తం అంతా కూడా ఛిద్రం అయిపోయినటువంటిది మనం విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ కొన్ని నమూనాలు అంటే రైతులు ఎంతో కష్టపడి మరొక 10 నుంచి 15 ఈ పంట ఆగితే ఖచ్చితంగా చేతికొస్తుంది. మొక్కజొన్న అనేది అయితే తినడానిక లేకపోతే కొన్ని రకాల మేతలుగా పంపించే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఒకసారి దీన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఈ గోడంతా కనుక మనం వస్తాను అంటే గట్టు ఇది గోడలా ఉంది ప్రస్తుతం. అయితే ఇంత నునుపుగా ఏ ట్రాక్టర్తోనో ప్రొక్లైనర్తోనో లేదా మనుషులో చేసింది కాదు, ఏనుగులు పడుకుని ఇక్కడైతే అలా తయారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఒకసారి ఏనుగులు వాటర్ తాగడానికి వెళ్ళాయి. నేను ఆ ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను, వాటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో అనే భయం మాలో కూడా వెంటాడుతుంది. కానీ అంటే అటు ప్రభుత్వానికి అధికారులకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలియాలి. అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీని మీద కుంకి ఏనుగుల గురించి నేపథ్యంలో ఆ కుంకి ఇప్పుడు లోపలికి అయితే ఏనుగులు గుంపు ప్రస్తుతం చనిపోయినటువంటి శివుడు నాయుడు ఏ ప్లేస్లో అయితే చనిపోయాడో ఆ చనిపోయినటువంటి ప్లేస్కి పెద్ద ఏనుగులు అయితే వెళ్తున్నట్టు కనిపిస్తుంది. బిగ్ టీవీ ప్రస్తుతం ఏనుగుల గుంపంతా కూడా అవి ఆ తోటని ఎక్కడికక్కడ ధ్వంసం చేసుకుంటూ ప్రస్తుతం ఈ గెడ్డ దాటి అంటే గెడ్డ అనేదాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి కెమెరామెన్ మురళి కొంచెం అంటే జాగ్రత్తగా రావాలి, ఇది నుంచి కిందకి దిగాలి. ఇక్కడ ఉన్నటువంటిది ఇవి ఏనుగులు స్థానికులు కూడా చెప్తున్నటువంటి దాని ప్రకారం నేరుగా ఏనుగుల గుంపు అనేది డైరెక్ట్గా దిగవు. అవన్నీ అంటే ముందు నుంచి వెనక్కి దిగుతున్నటువంటి వాటిని అయితే మనం చూడొచ్చు. ఏనుగుల గుంపు అయితే ప్రస్తుతానికి ఊరు వైపు ఉండే తోటలోకి అయితే వెళ్ళి ఇదే కనిపిస్తున్నటువంటి గెడ్డ. ఈ గెడ్డకు సంబంధించి ఇక్కడ ప్రస్తుతం అయితే పెద్ద ఏనుగు పాదాలు వాటికి సంబంధించినటువంటి ముద్రలు కనిపిస్తున్నాయి. ఈ గెడ్డలో వాటర్ తాగడం, పొలాల్లోకి వచ్చి అటు వరి పంటను కానీ మొక్కజొన్నను కానీ అదేవిధంగా అరటిని కానీ కొబ్బరి కానీ ఇవన్నీ ఇక్కడ చుట్టూ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పామాయిల్ వీటన్ని కనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా శివశంకర్ ఒకసారి చెప్పించే ప్రయత్నం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాడు. కెమెరామెన్ మురళి చూపిస్తున్నాడు. శివశంకర్. రాజు అంటే స్థానికులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. ఏనుగులు మనం చూసాం చాలా ఈజీగా ఈ యొక్క వాగు దాటి మళ్ళీ ఆ గట్టి ఎక్కడ నుంచి అయితే మనం చాలా స్పష్టంగా చూసాం. ఏ విధంగా అంటే ఏ విధంగా మొక్కజొన్న తోట ఏదైతే మొత్తం సుమారు 3 ఎకరాలు అయితే పంట అక్కడ చూసాం మనం. మొత్తం ఎక్కడ చూసినా మొత్తం సుమారు అంటే మనం చూపించిన దాంట్లో 1 ఎకరా మొక్కజొన్న పంట పూర్తిగా నష్టపోయింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అంటే ఆ మొక్కజొన్న పంట నాశనం చేసి తినుకుంటా వెళ్ళి అలాగా అంటే వాటర్ తాగడానికి గెడ్డలోకి వెళ్తుందని చూస్తే అక్కడ నుంచి గెడ్డని ఈజీగా ఎక్కేసాయి. అంటే మనం జనరల్గా మనం ఎక్కడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి, కానీ ఏనుగులు చాలా ఈజీగా అంటే మనుషుల్ని దాడి చేయడానికి ఏనుగులు చాలా దీనిగా అంటే రెడీగా ఉన్నట్లే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా వాటి మీద దాడి చేస్తారని ఒక భయం కూడా వాటిలో కనిపిస్తుంది. కాబట్టి అవి కూడా దూరంగా వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క మొక్కజొన్న పంట నాశనానికి సంబంధించి అంటే రైతు ఇప్పుడు ఏదైతే మొక్కజొన్న తోటలో అయితే ఈ యొక్క ఏనుగులు మొత్తం పంట నాశనం చేసాయో దానికి సంబంధించి రైతులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాల పంట మీరు వేయడం జరిగింది? మొత్తం 3 ఎకరాలు వేసానండి. 3 ఎకరాలు మరి 15 రోజుల్లో పంటకు వస్తాయనేసరికి మొత్తం నాశనం చేసేస్తానండి. 3 ఎకరాలకు ₹1,00,000 మతిపోయిందండి. ఇది ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు దీన్ని రిక్వెస్ట్ చేసుకుని దయచేసి ఇది చేస్తే ప్రాణాల పంటలు బాగుంటాయి. అది అంటే ఇప్పటి వరకు అంటే ఎన్నిసార్లు మీకు నష్టం జరిగింది? నష్టం ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతానండి. యాసకాలము తొలకరి కాలము. ఎప్పుడు వేసినా మాకు పంట వచ్చిన టైంలోన వచ్చే పాటు చేసేస్తానండి. నష్టపరిహారం ఎంతవరకు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఏమైనా ఇచ్చాయా? ఏ ప్రభుత్వం అయినా కాగితాలు రాసి ఇచ్చేయడం కానీ రూపాయి రావట్లేదండి. వచ్చిన 150 ఖర్చులకే వస్తాయండి. అది అంటే 10 ఏళ్ళు ఇక్కడ పాముల పుష్పశ్రీ ఎమ్మెల్యేగా పనిచేశారు కురుపాంకు సంబంధించి. మనకి ఏమైనా మరి నష్టపరిహారం ఆవిడ దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని? దృష్టికి తీసుకెళ్ళి మరి మేమేటి చేస్తామండి, పై ఆర్డర్ రావాలని అంటుందండి. అది పెద్ద మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పంట నష్టం జరుగుతుంది? ఏ పంటలు ఎక్కువగా నాశనం చేస్తున్నాయి ఇక్కడ ఏనుగులు? ఎక్కడ తగ్గితే 10 సంవత్సరాలు చిల్లర ఉంటాయండి. వచ్చి నువ్వు దద్దం చేసేస్తాను. దద్దం చేసి ఎవరు పట్టింపు చేసుకోకుంటాను. మీకు ఎంత మొత్తం మీకు ఎంత పొలం ఉంది ఇక్కడ? నాకా ఉంది 1.5 ఎకరన్నర అక్కడ ఉంది. కానీ అందులో వెళ్ళిపోయాను మొన్న. వెళ్ళిపోయి మరి ఏంటి నేను కుమ్ముకొని వెళ్ళిపోయాను. అయినా పత్తిని కలిపి తేమసేని కలిపి కుమ్ముకొని వెళ్ళిపోయాను. ఏనుగులు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మొత్తం ఎంత మీకు నష్టం జరిగి ఉంటుంది అంటే ఈ పొలానికి సంబంధించి? మరి నష్టమే జరిగింది. కానీ నష్టం జరిగిన ఎవరు పట్టింపు చేస్తే కదా. మరి ఎవరికడికి వెళ్తే వాళ్ళు మరి
ఎవరు పట్టింపు చేయకుంటున్నారు అనుకోండి అక్కడికి మళ్ళీ మేము కూడా అలా పాలకైపోతాను మరి ఇంకేంటి. మీరు చెప్పండి ఎంతవరకు అంటే ఏ ఏ పంటలు నష్టం మీకు ఏమైనా నష్టం జరిగిందా ఎంతవరకు సంబంధించి? దళిపేటలో అయితే ఎక్కువ నష్టం నాకు జరిగింది పోయిన యాసీకి. ఓకే, మొత్తం ఎంత నష్టం జరిగింది? నాకైతే 10 ఎకరాల మొక్కజొన్నలో 4 ఎకరాలు పూర్తిగా పోయింది. మీకు కూడా ఎంతవరకు నష్టపరిహారం రాలేదా? అసలు ఫారెస్ట్లో చెప్తే వాళ్ళు వచ్చి ఫోటోలు దిగమండా 1Bలో ఇవ్వండి జెరాక్స్లో ఉన్న చెప్పి తీసుకెళ్ళిపోవడం తప్ప ఏ నష్టపరిహారం అయితే ఇవ్వలేదు మాకు. మరి ప్రజాప్రతినిధులు జరిగిన మంత్రులు జరిగిన ఎవరి దగ్గరికి వెళ్ళలేదా మీరు? మేము వెళ్ళలేము, ఎలాగ వెళ్తాం? మా మంత్రులు ఎక్కడో ఉంటారు, మేము ఎలాగ వెళ్తాం? ఫారెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు ఈ మధ్య న్యూస్లో కుంకు ఏనుగులు తెచ్చి తరలిస్తాం మనిషి కొంత తరలిస్తే మేము ఏమవుతుంది పంట పోయినా సరే ఉన్ని పంట చేయలేపుతున్నాం మేము ఇక్కడ పొలంకి రాలేపుతున్నాం. మెయిన్ ఇది పోయింది ఇంకేదో చేసుకుందామంటే కూలి మనుషులు రావడానికి కూడా భయపడుతున్నారు, చేయలేపుతున్నాం పని. ఇవి ఇక్కడ ఉన్న ఈ పక్కన ఎవరు కూడా ఏం పని చేయలేపారు. అది నిన్న జరిగింది చూసి సంఘటన ఎలాగైంది అలాగా అది జరిగింది. మీరు చెప్పండి ఏ ఏ పంటలు వేస్తున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ జొన్న, అరటి, పామాయిలు వేరు 4-5 పంటలు వేస్తాం సార్. పంటలు కాకుండా ప్రాణ నష్టము, ఆవులు, మనుషులను చంపేస్తున్నాయి. అది కాకుండా మోటార్లు, పైపులు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ సార్ నాశనం చేసేస్తున్నాయి. రైతులు ప్రతి సంవత్సరం ఇబ్బంది అంతంత చెప్పలేనంత ఇబ్బంది కలుగుతుంది. రైతులు రోడ్డు ఎక్కితే ప్రభుత్వం పరిస్థితి ఎలాగ ఉంటుందో తెలియదు. ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్నిసార్లు పట్టించుకోవట్లేదు. ఈ సంవత్సరమైనా సరే కూటమి ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ చర్య తీసుకుంటారనేసి మరీ కోరుకుంటున్నాం. సో ఇది రైతుల ఆవేదన. గత కొన్నేళ్లుగా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు మాకైతే పంట నష్టం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఎలాంటి నష్టపరిహారం కూడా మా ప్రభుత్వాలు అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చెల్లించినా కానీ అరకొరగా చెల్లిస్తున్నాయి తప్ప అయితే మాకు నష్టపరిహారాలు అవసరం లేదు, మాకు ఏనుగుల నుంచి తప్పించండి, ఏనుగులు అడవులు తరలించండి అయితే రైతులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి రైతుల నుంచి మనం వింటున్నాం. అయితే ఇదే అంశానికి సంబంధించి మన కరెస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు చెప్పండి. అంటే శంకర్, ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడే ఏనుగులు అయితే ప్రస్తుతం శివుడు నాయుడిని చంపినటువంటి ప్లేస్కి వెళ్ళినటువంటిది మనం చూస్తాం. కానీ స్థానికులు చెప్తున్న దాని ప్రకారం కూడా అంటే ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించినటువంటి బృందం కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాచారం అయితే అందింది. ఆ సమాచారం ఏంటంటే ఏనుగు ఎవరినన్నా చంపితే అదే ప్లేస్కి వరుసగా 3 రోజులు వెళ్తుంది అనేది వీళ్ళైతే చెప్తున్నటువంటిది. ఇప్పటికీ ఇది 2వ రోజు కావడంతో 2వ రోజు కూడా చంపినటువంటి ప్లేస్కి అయితే ప్రస్తుతం ఏనుగుల గుంపు అయితే వెళ్ళింది. కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు మనమైతే ఇది చూసాం. మురళి ద్వారా అంటే నేను ఇంకొకటి ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు సంబంధించినటువంటి వాటిని ఇంకోటి ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఏనుగుల విధ్వంసానికి సంబంధించి పంట పొలాలు ఇప్పటికే ఒక పక్క నుంచి ధ్వంసం అవుతుంటే మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నా ఈ కనిపిస్తున్నటువంటి కెమెరా పర్సన్ మురళి ప్రస్తుతం దీన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏనుగు అడుగు వేస్తే ఇక చూస్తున్నాం కదా, ఏనుగు అడుగు వేస్తే దాదాపుగా 2 అడుగుల వరకు లోతుకి వెళ్ళిపోయినటువంటిది అయితే ఈ హోల్ చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గజరాజు పెద్ద ఏనుగు ఉన్నటువంటి ప్లేస్ నడుస్తూ ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేయడంతో ఈ గట్టు మొత్తం కూడా 2 అడుగులు దిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదంతా ఫ్లాట్గా ఉంది. నేనైతే ఒకసారి పంట పొలాన్ని మరొకసారి, ఎందుకంటే ఇందాక ఏనుగులు లోపలికి వెళ్ళిపోతూ అంటే అవి వాటర్ తాగుతూ ఈ శివనాయుడు చనిపోయినటువంటి ప్లేస్కి వెళ్తున్నటువంటి సమయంలో పంట పొలాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇప్పుడు కూడా ఎక్స్క్లూజివ్గా కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నాడు. మొత్తం ఈ పంటకు సంబంధించి ధ్వంసం అయిపోయి ఒకటి చెప్పాలంటే ప్రతి మొక్కకు ఉన్నటువంటి మొక్కజొన్న కండెలను తినేస్తున్నాయి. అదేవిధంగా చెట్లను ఎక్కడికక్కడ చాప కింద ఏదో చాప ఏ విధంగా అయితే పరుచుకుంటుందో పంట పొలం మొత్తాన్ని కూడా అలా చాప కింద తొక్కేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అవి రెస్ట్ తీసుకోవడానికి పడుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నా మళ్ళీ ఉదయాన్నే లేదా వాటర్ తాగిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ పంట పొలంలోకి అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ పంట పొలంలోకి రావడం ఇక్కడ ఉన్నటువంటి రైతులు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం ఒక్కొక్క పంట పొలానికి సంబంధించి ఈ వేసినటువంటి పంటలో ఉన్నటువంటి అవి పూర్తిగా తినేసిన తర్వాత ఇక్కడ ఏమీ లేదని తెలిస్తేనే మళ్ళీ పక్క పొలాలకు అయితే వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా మేము బ్రతకలేకపోతున్నాం, 7 సంవత్సరాల నుంచి వేరే ప్రాంతానికి సంబంధించి వెళ్ళి వ్యాపారమో పనులో చేసుకోలేకపోతున్నాం. మాకు తెలిసింది కేవలం వ్యవసాయం మాత్రమే. వ్యవసాయానికి వ్యవసాయం చేస్తున్నాం, డైలీ వచ్చి పడిపోతున్నాయి మొక్కలు, జొన్న మొత్తం 3 సంవత్సరాలు కాసి కంటిన్యూగా వచ్చేస్తున్నాయి. వీటికి ఎవరు పరిష్కారం లేదు. ఏ ప్రభుత్వం కూడా మాకు వెళ్ళలేదు. మా పవన్ కళ్యాణ్ పానసు ఏమైనా మాకేమైనా ఇది ఉంటే గవర్నమెంట్ మాకు రైతుల మీద ఒక బెనిఫిట్ చూపిస్తే ఏదో ఇంటికి ఎటో ఒక్కేసి
తగిలించడం జరుగుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎటు వెళ్తాను ఎట్లేదు ఇలాగ వెళ్తాను ఇలాగొస్తాను. ఈ మండలంలో ఈ కోమరాడు మండలము ఈ ఇది పేరు రాకుండా ఉంది. మాకు మామూలుగా కొండలం కదా, ఈ పేరు రాకుండా ఉంది. మన్యం జిల్లాలో తిరుగుతాయి. మాకు ఏ పంట లేదు, ఏటి లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఏం కోరుతున్నారు ముఖ్యంగా? ఉందండి, పవన్ కళ్యాణ్ ఏం కోరుతున్నారు? మాకు ఇవి తరలించడం కావాలా, ఎటో ఒక్క తరలించడం కావాలండి. అది మాకు నష్టపరిచయం రాదు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని కాగితాలు పెడతాను, కాగితం మీద కాగితం. ఇవి జరక్షలు తీయడమే మిగులుతుంది మొత్తం తోటలో. జరక్షలకే మిగులుతుంది. ఈ మొత్తం పేపర్లే మిగులుతున్నాయి, ఏమీ మిగలేదు. బీరువాలో నేను దంత పెడతాను. ఇదిగో పార్త పొలంలో ఎట్టాను, 3 సార్లు ఎట్టాను. ఓవరాల్ గా చూస్తే శివశంకర్ అందినటువంటి ఆ గ్రౌండ్ రిపోర్ట్ గానీ, ఆ కెమెరా పర్సన్ మురళి చూపించినటువంటిది కానీ, మనతో పాటు బిగ్ టీవీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా చూపించడానికి వచ్చినటువంటి ఆ ప్రదీప్ గానీ, అదే విధంగా రావు టీం కూడా ఈ గ్రామస్తుల సహాయంతో ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి అవి మీద పడితే ఏం జరుగుతుందో తెలియదు. అట్లాంటి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ప్రజల సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికే కుంకి ఏనుగుల గురించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్తులు కోరుతున్నటువంటి నేపథ్యంలో నిన్న శివుడు నాయుడు ఈ మన్నెం గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ మొత్తం ఒక రిస్క్ చేసి ఇవన్నీ శివశంకర్ అదేవిధంగా నేను రాజు ప్రస్తుతం అయితే ఇవి చూపించే ప్రయత్నం అయితే చేశాం. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నత అధికారులు, ఫారెస్ట్ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టి ఇక్కడి నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి వీటిని ఇక్కడి నుంచి తరుముతారో, మాకు నష్టపరిహారం రాదు, మాకు అవసరం లేదు, కానీ ఏనుగులు ఇక్కడి నుంచి తరిమేస్తే మాత్రం మేము ప్రశాంతంగా వ్యవస్థ అవకాశం ఉందని గ్రామస్తులు కోరుతున్నదైతే చూసాం. ఓవరాల్ గా చూస్తే ఏనుగులతో 7 సంవత్సరాల నుంచి మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ రాజు అండ్ శంకర్.